డైలీ టేస్ట్ ది డైలీ. నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు సంచలనం రేపుతున్నాయి. మొన్న మగబిడ్డ విక్రయం కలకలం రేపగా ఇప్పుడు ఆడపిల్ల విక్రయం బయటపడింది. మూడో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులు విక్రయానికి పెట్టారు. మొదటగా డెలివరీ ఖర్చులకు 25,000 రూపాయలు చెల్లించి శిశువును తీసుకెళ్లారు. పార్వతి బాబు కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు డాక్టర్ మట్టా శాంతి ప్రియకుట్రకు తెరతీశారు. మరో ఇద్దరు మధ్యవర్తి ద్వారా ఏలూరుకి చెందిన కడాలి సాంబమూర్తి రజిత దంపతులకు గత నెల 25న ఆడబిడ్డను అమ్మించింది. తాజాగా వేములపల్లి మండలంలోని సెట్టిపాలెం గ్రామంలో ఆడ శిశువు విక్రయం వెలుగులోకి వచ్చింది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసుల సహకారంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు శిశువును కొనుగోలు చేసిన వారి వద్ద నుండి తీసుకొచ్చారు. దంపతులకు శిశువును అప్పగించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, నల్గొండ జిల్లాలో శిశువు విక్రయాలకు సంబంధించి సంచలనంగా మారిందని చెప్పవచ్చు. వారం రోజుల క్రితం ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించి ఇద్దరు శిశువులకు సంబంధించి విక్రయించడంతో వారిని అదుపులోకి తీసుకుని వారిపైన కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపిన ఘటన చోటు చేసుకుంది. అయితే తాజాగా కూడా ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామానికి చెందినటువంటి దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు కూడా సంతానం ఉండడం, మరోసారి మూడోసారి కూడా ఆడబిడ్డనే జన్మించడంతో ఆ శిశువుని విక్రయించేందుకు కూడా వాళ్ళు బేరం పెట్టడం జరిగింది. 2,70,000కు ఆ డీల్ కూడా కుదుర్చుకున్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. అయితే ఈ శిశువును విక్రయించేందుకు గాను స్థానికంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ కన్సల్ట్ కావడం, ఆ డాక్టర్ కూడా ఏదైతే మిర్యాలగూడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి పనిచేస్తున్నటువంటి అక్కడ సిబ్బంది తోటి కూడా డీల్ కుదుర్చుకొని వేములపల్లి మండలానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళతోటి ఈ శిశువును విక్రయించేందుకు కూడా బేరం మాట్లాడుకోవడం జరిగింది. 20 రోజుల క్రితం ఈ డీల్ కుదరడంతో 25,000 నగదును ఆ డెలివరీ ఖర్చులకు సంబంధించి ఏదైతే శిశువును కొనుగోలు చేసిన వారు ఇవ్వడం జరిగింది. అయితే ఈ శిశువును తీసుకున్నటువంటి వేములపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ బంధువులకు సంబంధించి నకరికల్లు వాళ్ళ బంధువులకు ఆ శిశువుని కూడా అప్పచెప్పడం జరిగింది. 20 రోజులుగా ఆ శిశువు అక్కడే ఉంటున్నాడు. అయితే ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో ఐసిడిఎస్ సిబ్బంది కూడా ఎవరైతే శిశువుని విక్రయించినటువంటి దంపతులు ఉన్నారో వారి వద్దకు వెళ్లడం జరిగింది. వారితోటి మాట్లాడడం జరిగింది. కేవలం మేము మా అక్కకు పిల్లలు లేరు, వాళ్ళు దత్తత తీసుకొని పెంచుకుంటామంటే ఇచ్చాం తప్ప మేము విక్రయించలేదని చెప్పి వాళ్ళు దాటవేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఐసిడిఎస్ సిబ్బంది, పోలీసులు ఇద్దరు కూడా సంయుక్తంగా అసలు ఎక్కడ నుంచి శిశువుని ఎక్కడికి తరలించారనే విషయం కూడా ఆరా తీసి వెంటనే ఆ శిశువు ఎక్కడైతే నకకల్ సమీపంలో ఉన్నట్టు గ్రామంలో ఉండడంతో ఆ శిశువుని కూడా తీసుకొచ్చి ఐసిడిఎస్ అధికారులు అలాగే పోలీసులు వీళ్ళంతా కూడా ఆ కుటుంబానికి సంబంధించి దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆడపిల్ల అయినా కూడా ప్రభుత్వ పరంగా అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి మీ దగ్గరే పెంచుకోవాలని కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే వారం రోజుల క్రితం అంటే అక్టోబర్ నెలలో నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఇద్దరు శిశువులను విక్రయించిన ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఏలూరుకి సంబంధించినటువంటి ఓ మధ్యవర్తికి సంబంధించి ఓ మహిళ ఈ శిశు విక్రయాలకు సంబంధించి ఆలియా పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైతే సుప్రియ అనే డాక్టర్ ఈ డీల్ ని మాట్లాడడం జరిగింది. ఆడ శిశువుకి సంబంధించి విక్రయించేందుకు కానీ 2,30,000 డీల్ మాట్లాడడం జరిగింది. ఆ డీల్ ప్రకారంగా కూడా అప్పటికే ఆ దంపతులకి 3 ఆడపిల్లలు ఉండడంతో 4వ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో విక్రయించేందుకు వాళ్ళు కూడా సిద్ధం కావడం, వారిని ఆర్థిక పరిస్థితి బాగోలేకుండా అంటే వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో వారిని శిశువుని విక్రయించే విధంగా కూడా ఈ డాక్టర్ హాస్పిటల్కి వచ్చినటువంటి ఆ దంపతులను మోటివేట్ చేసి వారిని ఆ శిశువుని అమ్మే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. 2,30,000కు డీల్ కుదుర్చుకోవడం, ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ శిశువుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరోవైపు గుర్రంపోడు
మండలానికి సంబంధించినటువంటి సీను అనే వ్యక్తి ఒరిస్సాకు చెందినటువంటి ఓ మహిళతోటి అక్రమ ఏదైతే ఆమెను సహజీవనం కొనసాగించడం తోటి ఆమె గర్భవతి కావడం, మగ శిశువుకు జన్మించడం జరిగింది. అయితే ఈ మగ శిశువుని నల్గొండ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే మగ శిశువు జన్మించడం జరిగింది. ఆ శిశువును విక్రయించేందుకు 6 లక్షలు డీల్ మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ముందుగా 2 లక్షలు అడ్వాన్స్ కూడా ఇవ్వడం, ఆ మగ శిశువుని తీసుకొని ఆ ఏలూరుకు సంబంధించినటువంటి మహిళ ఆ శిశువుని ఆంధ్ర ప్రాంతానికి కూడా తరలించడం జరిగింది. ఈ ఘటనలకు సంబంధించి ఏదైతే మొదట 2 ఘటన ఆలియా కావచ్చు, గురంపోడు, ఈ 2 శిశు విక్రయాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 7గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆలియాకు సంబంధించినటువంటి డాక్టర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 9 మంది పైన కేసు నమోదు చేస్తే 7గురిని అదుపులోకి తీసుకొని జైలుకు పంపించడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు వెలుగులోకి వచ్చినటువంటి వేములపల్లి మండలం చెట్టిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి శిశు విక్రయానికి సంబంధించి పోలీసులు, ఐసిడిఎస్ అధికారులు వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారే తప్ప ఈ విషయం పైన కేసు నమోదు చేయలేదనేది కూడా తెలుస్తుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలకు సంబంధించి ప్రథమ స్థానంలో ఉండేది. ముఖ్యంగా దేవరకొండ ప్రాంతానికి సంబంధించి ఏదైతే గిరిజనులకు సంబంధించి వారి అమాయకత్వాన్ని కావచ్చు, ఆర్థిక స్థితిగతులను కూడా వీళ్ళు ఎవరైతే మధ్యవర్తులుగా ఉండి దళారులుగా వ్యవహరించేటువంటి వారంతా కూడా ఈ శిశు విక్రయాలకు సంబంధించి భారీగానే శిశు విక్రయాలు చేపట్టే విధంగా కూడా చేసేవారు. ప్రస్తుతం 2020 నుంచి ఈ 2025 వరకు ఈ నెల వరకు కూడా దాదాపుగా 53 కేసులు ఈ శిశు విక్రయాలకు సంబంధించి నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. మరో ఈ కేసులకు సంబంధించి ఇన్ని కేసులు నమోదవుతున్నా కూడా శిశు విక్రయాలకు సంబంధించి మాత్రం ఎక్కడ ఈ ఆగడం లేదనేది మాత్రం కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఈ శిశు విక్రయాలకు సంబంధించి కాకుండా కూడా ఏదైతే సరోగసీకి సంబంధించి కూడా కొంతమంది ఆర్థికంగా స్తోమత లేని వారినంతా కూడా టార్గెట్ చేసుకుని హైదరాబాద్ కేంద్రంగా కూడా వాళ్ళు ఈ హాలియా కావచ్చు, దేవరకొండ కావచ్చు, కొండమల్లపల్లి, చింతపల్లి, అలాగే పెద్ద ఊరకు సంబంధించి కొన్ని మండలాలకు సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్ లో దగ్గర ఉంటున్నాయి. కాబట్టి ఈ మండలాల్లో ఎవరైతే ఆర్థికంగా లేని వాళ్ళని చూసుకొని వాళ్ళని తీసుకువెళ్తున్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఈ శిశు విక్రయాలకు సంబంధించి కేసులు నమోదవుతున్నా కూడా ఏదైతే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రెగ్నెంట్ అయిన తర్వాత వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ హాస్పిటల్ కు వెళ్తున్నారు, ఎక్కడ డెలివరీ అవుతున్నారు, వారికి ఆడ శిశువు పుట్టిందా, మగ శిశువు పుట్టిందా అనే వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్ఎంపీ డాక్టర్లు పర్యవేక్షణలోనే ఈ ఆశా వర్కర్లు కూడా కొంత వారితోటి కన్సల్ట్ కావడం ఈ శిశు విక్రయాలకు సంబంధించి కూడా కొనసాగుతుంది అనేది కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే గర్భవతి అయిన మొదటి నెలలోనే నమోదు చేయాల్సిన క్రమంలో వారి వివరాలను నమోదు చేయకపోవడంతో ఈ శిశు విక్రయాలకు సంబంధించి కొంత బయటికి రాకుండా గుట్టుగా సాగుతుండడంతో ప్రస్తుతం కొన్ని శిశు విక్రయాలకు సంబంధించి బయటకు వచ్చిన సిచ్యువేషన్ లో నల్గొండ జిల్లా పోలీసులు 2 కేసులు మాత్రమే నమోదు చేయడం ఈ ఏడాది భారీగానే శిశు విక్రయాలు జరిగినట్టుగా కూడా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నటువంటి ఇలాంటి ఘటనల పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది గాని ఇటు పోలీసులు గాని దీనిపైన దృష్టి సారించాలనేది మాత్రం కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే వేములపల్లి మండలం చెట్టిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి శిశువును విక్రయించినటువంటి దంపతులకు ఆ శిశువుని వారికి అప్పచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పచెప్ప సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. వైశాఖ్. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.